హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను రాగుల లడ్డు చేశాను. ఇది ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. దీనికి కావాల్సినది రాగి పిండి. నేను స్ప్రౌటెడ్ రాగి పిండి తీసుకున్నాను. ఈ స్ప్రౌటెడ్ రాగి పిండి ఎలా తయారు చేసుకోవాలో నేను వీడియో చేశాను ఒకటి. అది డిస్క్రిప్షన్లో లింక్ పెట్టానండి, చూడండి. ఇప్పుడు లడ్డుకు కావాల్సినవి ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నా నేను, కొంచెం బాదం పప్పు, ఇలాచి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నా. ఇందులోనే బాదం పప్పు పలుకులు వేసుకున్నా. నెయ్యి పూర్తిగా వేడి కాకముందే వేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. కొంచెం దూరగా వేగిన తర్వాత తీసుకోవాలి పలుకులు. ఇప్పుడు అదే నెయ్యిలో 2 కప్పుల రాగి పిండి వేసుకున్నా. రెండు కప్పుల రాగి పిండి వేసుకున్నా. అది లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. అది గిన్నె కూడా కొంచెం మందపాటి గిన్నెలో వేయించుకోవాలి. ఈ పిండి రాగులు మొలకలు వచ్చిన తర్వాత పట్టిన పిండి, ఆరబెట్టి ఉల్లారిన తర్వాత పట్టుకున్న పిండి. నేను రాగులను కూడా కొంచెం వేయించి పట్టుకున్నా. దీంట్లో ఎక్కువసేపు వేయించాలంటే చాలా టైం పడుతుందని రాగులు కొంచెం వేయించి పట్టిన పిండి ఇది. 2 కప్పుల పిండికి 1 కప్పు బెల్లం వేసుకుంటున్నా. ఇంకో గిన్నె పెట్టుకున్న పక్కన కొంచెం 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకున్నా, అంతే, ఎక్కువ వేయలేదు. ఎక్కువ వాటర్ వేస్తే ఎక్కువ టైం పడుతుంది. ఇది మొత్తం కరిగి లేతగా, అంటే 2-3 సార్లు పొంగితే సరిపోతుంది. పాకం, ముద్ద పాకం అట్లా రావాల్సిన అవసరం లేదు. అట్లా వస్తే కూడా రావు, గట్టిగా అయిపోతాయి లడ్డూలు. ఇలాచి పౌడర్ వేసుకున్నా. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేస్తున్నా. కరిగిపోయింది బెల్లం అంతా. ఇది లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. పాకం వచ్చేసింది. అందులో నేను రాగి పిండి వేసుకుంటున్నా. పిండిది స్టవ్ ఆఫ్ చేసుకున్నా, పాకంది కూడా స్టవ్ ఆఫ్ చేసిన. ఇప్పుడు బాదం పప్పు పలుకులు వేసుకున్నా నేను. మొత్తం కలుపుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు కట్టుకోవాలి. చల్లగా అయిపోతే ఒక్కొక్కసారి గట్టిగా అయిపోతుంది. మనం పాకం కొంచెం ఎక్కువ, మరీ వేడిదే కదా పిండి, అందులో వేసినాం కదా, గట్టిగా అయిపోతుంది. అందుకని కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్టుకోవాలి. అంతా కలుపుకొని ఇట్లా కలుపుకొని కట్టుకోవాలి. వేడుంది, కొంచెం కాలుతుంది, కొంచెం ఏంది బాగానే కాలుతుంది. నా చేయి చూడండి, ఒక లడ్డు కట్టేసరికి రెడ్గా అయిపోయింది. మళ్ళీ వస్తుందో రాదో అని కొంచెం ఎక్కువ వేడి ఉన్నప్పుడే కడుతున్నా నేను. అంతా వచ్చేసినాయి, కానీ మనం ఎప్పుడైనా కట్టుకున్నప్పుడు లాస్ట్లో రాలేదనుకోండి, మీకు అట్లా చూపిస్తున్నా. ఇట్లా రాకపోతే కొంచెం వాటర్ జీలకరించుకోవాలి, అప్పుడు కట్టుకుంటే కూడా వస్తాయి. కాకపోతే వాటర్ వేసుకున్నాయి సపరేట్ పెట్టుకోవాలి. ఒకవేళ మనకి ఎక్కువ రోజులు ఉంటే, కొంచెం వర్షాకాలం కదా, ఫంగస్ వస్తుంది. అన్నీ కట్టుకున్నాయి. ఇప్పుడు ఇవి 2 మాత్రం కొంచెం వాటర్ తగిలింది. నా చేయి చూడండి ఎంత రెడ్గా అయిపోయిందో, చాలా వేడిగా ఉండే.
రాగుల లడ్డూలు రెడీ అయినాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.